26 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన ఇప్పటి వరకు ఏ అంశం మీద పార్లమెంటు చర్చ చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం మోడీ నాయకత్వాన ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాలు కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తిన వాటి గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. మొదటి అంశం అదానీ ముడుపుల కుంభకోణం. ఈ అంశం గురించి చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రెండవది మణిపూర్లో మారణకాండ జరుగుతుంది, అల్లకల్లోలం జరుగుతుంది. దాన్ని నియంత్రణ చేయడంలో వైఫల్యం ఉంది. దాని గురించి చర్చించడానికి ముందుకు రావడం లేదు. మూడో విషయం, దేశంలో వివిధ ప్రాంతాల్లో మస్జిదులు లేకపోతే ప్రార్థనా స్థలాల క్రింద ఎప్పుడో పురాతన కాలంలో దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి పేరుతో వివాదాలు చాలా ఎక్కువగా ప్రారంభమయ్యి అది చాలా విపత్కర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. దీని గురించి కూడా చర్చించడానికి ప్రభుత్వం ముందుకి రావడం లేదు. మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంలో సాయంత్రం 5 గంటలు పోలింగ్ ముగిసిన తర్వాత 55 లక్షల ఓట్లకు పైగా నమోదు అయినాయి. అంత పెద్ద ఎత్తున ఒకవేళ క్యూల్లో నుంచున్నారు, వారు కూడా ఓటు వేశారు అని చెప్పేసి అనుకున్నా, అంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిన సందర్భాలు లేవు. అక్కడ ఎలక్షన్ కమిషన్ అశ్రద్ధ మూలంగా కానీ ఇతర అంశాల మూలంగా కానీ చట్ట విరుద్ధమైన పద్ధతిలో కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి చర్చించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అందుకే సభ స్తంభించిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద చర్చ చేయడానికి ఎందుకు భయం అర్థం కావడం లేదు. వీటిల్లో నేరుగా బీజేపీ లేకపోతే వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన విషయాలు, దేశానికి సంబంధించిన విషయాలు, వీటిని చర్చించడానికి పార్లమెంట్లో చర్చిస్తే ప్రజలు తెలుసుకుంటారు విషయాలు. ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి తప్పు లేకపోతే దానికి ప్రతిష్ట పెరుగుద్ది. కానీ చర్చకి సిద్ధం కావడం లేదంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పు పెట్టుకోవడానికే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని స్పష్టమవుతుంది. అదానీ ముడుపుల కుంభకోణం విషయంలో చూస్తే ఈరోజు సెకి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఎక్కువ ఖరీదుకి విద్యుత్తును కొనుగోలు చేసేట్టుగా ఈరోజు ఒప్పందాలు జరిగినాయి. అది కేంద్ర ప్రభుత్వం యొక్క మెహర్బానీ, అంటే అదానికి మేలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడం తప్ప కాదు. అది కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క జోక్యం లేకుండా జరగదు. అందుకే ఈరోజు అదానీని అంతకుముందు హిండెన్బర్గ్ సంస్థ వెల్లడించిన విషయాల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అదానీని రక్షించింది, విచారణకి ఆదేశించకుండా. ఇప్పుడు మళ్ళీ ఈ ముడుపుల కుంభకోణం నుంచి అదానీని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి కూడా నిరాకరిస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే వాస్తవంగా మెజారిటీ సభ్యులు ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం భయపడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క లోపాలు ఏమి లేకపోతే అట్టా భయపడాల్సిన అవసరం లేదు. 1750 కోట్ల రూపాయలు పక్కనున్న ఆంధ్రాలో సాక్షాత్తు ముఖ్యమంత్రికే ముడుపులు ఇచ్చామని చెప్పేసి అమెరికాలో కోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే 2029 కోట్ల రూపాయలు మొత్తం 5 రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు ముడుపులు ముట్ట చెప్పామని చెప్పేసి అదానీ సోదరులే వారి యొక్క కమ్యూనికేషన్స్లో రాసుకున్నారు. ఇంత పెద్ద కుంభకోణం ఈరోజు దేశంలో జరిగితే అవినీతిని అరికట్టే ప్రభుత్వం మాది, నీతి నిజాయితీ ప్రభుత్వం మాది అని చెప్పి చెప్పుకోవడంలో అర్థం లేదు. అది మోసం అవుతుంది. అందుకని వెంటనే జేపీసీని, జాయింట్ పార్లమెంటరీ కమిటీని అదానీ విషయం మీద వేసి విచారణ చేయాలని చెప్పేసి కోరుతున్నాము.
అలాగే మణిపూర్ విషయంలో కూడా బీరేన్ సింగ్ బీజేపీ ముఖ్యమంత్రి, ఆయన రక్షించేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ప్రయత్నం చేస్తుంది. అతని మూలంగానే ఈరోజు అక్కడ వైషమ్యాలు, హత్యాకాండ ఈరోజు జరుగుతుంది. ఇదంతా ఉగ్రవాద శక్తులకు కూడా ఊతమిచ్చే పద్ధతిలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం అనేది కొద్దిగా సమస్య పోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలు మళ్ళీ పెంచుతున్నాయి. ఈ దేశ సమైక్యత ప్రమాదం. ఇప్పటి వరకు అనేక విషయాల మీద స్పందిస్తుంటాడు మోడీ గారు, కానీ ఇప్పటి వరకు కనీసం మణిపూర్ని సందర్శిద్దామని చెప్పేసి మోడీ గారు అనుకోలేదు. అంత అల్లకల్లోలం జరుగుతుంటే ఈ దేశ ప్రధాని స్పందించకపోవడం అనేది అమానుషత్వం తప్ప ఇంకోటి కాదు. అందుకని వెంటనే మోడీ మణిపూర్ని సందర్శించాలి, పార్లమెంట్లో దాని చర్చను నిర్వహించి సరైన పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల విషయాలను కూడా స్పష్టంగా పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి సహాయం చేయడానికి రద్దు చేసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. బహుశా అక్కడ రాహుల్ గాంధీ గారు తీవ్రంగా విమర్శ చేస్తున్నాడు అదానిని. బహుశా దానికి అనుగుణంగా ఉండేదానికి ఈయన విత్డ్రా చేసుకుంటున్నట్టు కనపడుతుంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పలేదు, లెఫ్ట్ పార్టీల వల్ల నేను వెనక్కి తగ్గాను. కారణం ఏదైనా వామపక్ష పార్టీలు వెనక తగ్గే పార్టీలు కాదు. వారు ఆపేసినా వెళ్ళి తీరతారు, జైలుకైనా వెళతారు తప్ప ప్రజల కోసం వెనక్కి తగ్గే పార్టీ కాదన్నారు అనుకున్నారు. బహుశా ఏ కారణంతో నన్ను వెళ్ళనిచ్చారు. వామపక్ష పార్టీల కన్నా అక్కడ ప్రజలు అందరికన్నా ముఖ్యం. ఆ ప్రజలు ఎదురు తిరిగారు, కేసులు పోవడానికైనా సిద్ధమయ్యారు. మరి వాళ్ళంత తిరుగుబాటుకు సిద్ధమయ్యారంటే వాళ్ళ భూమి పట్ల ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నారో అర్థమైంది. అంత మేరకు ప్రభుత్వం అర్థం చేసుకుంది కాబట్టి సంతోషం. కానీ ఇదేదో ఒక ట్రిక్ లాగా కనపడుతుంది. ఎందుకంటే అంతకుముందు ఇది ఫార్మాసిటీ అని ప్రకటించారు. ఇప్పుడు ఏమిటంటే దాన్ని ఒక ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఫార్మాసిటీ పార్క్ అనేది కాదు. అక్కడ ప్రజలు ఫార్మాసిటీ వస్తే పొల్యూషన్ వస్తుంది కాబట్టి వ్యతిరేకించాలి, అదొక చిన్న అంశం. కానీ ఆ భూమి పంటలు పండే భూమి, అటువంటి భూమిని తీసుకుంటే మేము ఎక్కడ బతుకుతామని చెప్పేసి కారణం నుంచి మరి ఆ పంటలు పండే భూమి ఇప్పుడేం మారిపోలేదు. అది ఫార్మా అయినా ఇండస్ట్రీ అయినా ఒకటే. కాబట్టి దానికి ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అందుకని మేము కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి లాయకీ కాని భూములు చాలా ఉన్నాయి. బహుశా ఆ ప్రాంతంలో కూడా ఉండి ఉంటాయి. ఆ ప్రాంతంలో కూడా అలాగే రైతులు సేద్యం చేసుకోకుండా ఇతర భూములు కూడా చాలా ఉండి ఉంటాయి. వాటి జోలికి పోకుండా ఇక్కడే ఎందుకు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి పట్టుదల ఉండకూడదు. ప్రజలకు పట్టుదల ఉండొచ్చు, వ్యక్తులుగా మనందరికీ పట్టుదల ఉండొచ్చు, ప్రభుత్వానికి పట్టుదల ఉండకూడదు. అందుకని ఇప్పటికీ మనం కోరేది ఏంటంటే అది వదిలేయండి రైతులకి. ఇంకొకటి వ్యవసాయానికి లాయకుగా లేని భూములు చూసి అక్కడ పారిశ్రామిక పార్కుని పెట్టండి. అది రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది, ప్రజలకు కూడా ఉపయోగం జరుగుతుంది మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.